వారిద్దరి కలయిక వలన అంబికకు అత్యంత బలవంతుడు మహాశక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు జన్మించాడు. కాని సంగమ సమయంలో అంబిక తన కనులు మూసుకొని ఉండడం వలన ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడిగా జన్మించాడు. ఆ తరువాత అంబాలిక వ్యాసుని వద్దకు వచ్చింది. పొడవాటి శరీరంతో కపిల జడలతో అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తున్న వ్యాసుని చూసి అంబాలిక తెల్లగా పాలిపోయింది. వ్యాసుని కారణంగా అంబాలికకు అత్యంత పరాక్రమవంతుడు సద్గుణ సంపన్నుడు అయిన పాండురాజు జన్మించాడు. కాని సంగమ సమయంలో అంబాలిక భయంతో తెల్లగా పాలిపోయినందువలన పాండురాజు పాండువర్ణం అంటే శరీరమంతా తెల్లటి రంగుతో జన్మించాడు. అయితే అంబికకు గుడ్డివాడు పుట్టడం వలన సత్యవతీదేవి చింతించి మళ్లీ అంబికను వ్యాసుని వద్దకు వెళ్ళమని చెప్పింది. అయితే అంబికకు వ్యాసుని వద్దకు వెళ్లడం ఇష్టం లేదు. కాని అత్తగారి మాట కాదనలేక తన దగ్గర ఉండే ఒక దాసికి